యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి మా ముగ్గురిని సమానంగా చూశారు. ఎవరు సొంత పిల్లలు, ఎవరి పరాయి పిల్లలు అన్న భేదభావం వాళ్ళు ఎప్పుడూ చూపించలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆ మాటే చెప్తున్నారు. మాలో ఎవరు పెంపుడు కొడుకు అన్న విషయం చెప్పడానికి వాళ్ళు కూడా ఇష్టపడడం లేదు. అది కాదండి, రేపు ఎప్పుడైనా ఎవరు పెంపుడు కొడుకో నిజం తెలిసినప్పుడు ఏదైనా సమస్యలు వస్తే? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి ఉంటున్నాం. మాలో ఒకరు పెంపుడు కొడుకైనంత మాత్రాన మేము అన్నదమ్ములం కాకుండా పోం. మా అమ్మా నాన్నలకి కొడుకులు అవ్వకుండా ఉండం. కరెక్టేనండి. అత్తయ్య, మావయ్య, మీ ముగ్గురు కొడుకులు, మేము ముగ్గురు కోడళ్ళం, పిల్లలు, ఇదంతా ఒక కుటుంబం. ఇదెప్పుడూ ఇలాగే ఉమ్మడి కుటుంబంలాగే ఉండాలి. అదే నా కోరిక కూడా. అలాగే ఉంటామండి. నాకు నాన్నంటే ఎంత గౌరవమో అన్నయ్య అంటే కూడా అంతే గౌరవం. నేను అఖిల్ని ఎంతలా ప్రేమిస్తానో వాడు నన్ను అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తాడు. మాలో ఎవరు పరాయివాడు అని తెలుసుకోవాలన్న కోరిక కూడా పుట్టదు. మేమెప్పటికీ ఒకే తల్లి పిల్లల్లానే ఉంటాం. అది మీ మనసులో మాట, కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదండి. కాలంతో పాటు మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు మారుతాయి. నిజం తెలిసిన రోజు ఎలాంటి భయంకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయేమోనని భయంగా ఉందండి. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు భయపడడంలో అర్థం లేదండి. మా ముగ్గురిలో పెంపుడు కొడుకు అన్నయ్య కావచ్చు, నేను కావచ్చు, లేదా అఖిల్ కావచ్చు. ఎవరైనా సరే మేం విడిపోం, కలిసే ఉంటాం. అంతకంటే కావాల్సింది ఇంకే ఉంటుందండి. ఇన్నాళ్ళు మీరు ముగ్గురు ఒకటిగా ఉన్నారు. ఇక ముందు కూడా మీరు అలాగే ఉండాలి. ఈ ఫ్యామిలీలో మీరు ముగ్గురు కలిసి ఉండటమే బలమండి. ఏ కుటుంబం బలమైనా ఆ కుటుంబం పెద్దల మీద, వారు పిల్లల్ని పెంచిన పెంపకం మీదే ఆధారపడి ఉంటుంది. మా అమ్మా నాన్న మంచి భార్యాభర్తలు, అంతకు మించి మంచి తల్లిదండ్రులు. మా ముగ్గురిని బాగా పెంచారు. అందుకే మేము హ్యాపీగా ఉన్నాం. మీరు అనవసరంగా కంగారు పడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీరు నిన్నంతా నిద్రపోలేదు, ఈరోజైనా త్వరగా పడుకోండి. ఓకే? ఈ కుటుంబంలో ఏ ఒక్కరికి ఎవరు పరాయి కొడుకన్న ఆలోచన రాకూడదు. అఖిల్, ఏం చేస్తున్నావురా? ఆలోచిస్తున్నానమ్మా. ఈవెంట్ గురించేనా? కాదు, మా ముగ్గురులో పెంపుడు కొడుకు ఎవరా అని. వద్దఖిల్, ఆ విషయం మర్చిపో, వదిలే. ఎందుకు వదిలేయాలి నాన్న? ఎందుకు మర్చిపోవాలి? ఇన్నాళ్ళు ఈ విషయం మీరు మా దగ్గర దాచిపెట్టారు. మాకెందుకు చెప్పలేదు? కావాలనే చెప్పలేదు అఖిల్. ఎప్పటికీ మీకు నిజం తెలియకూడదని అనుకున్నాం. మా దృష్టిలో మీ ముగ్గురూ సమానమే. మేం ముగ్గురం సమానం ఎలా అవుతామమ్మా? మాలో ఇద్దరు మాత్రమే మీకు పుట్టారు. మూడో వాడెవడో పరాయివాడు, బయట నుంచి వచ్చాడు. వాడు ఎవడు? వేరే భావాలొస్తాయని మేం మీ దగ్గర దాచిపెట్టాం. మాకు మీ ముగ్గురు కొడుకులేరా? లేదు నాన్న,
మీకు ఇద్దరే కన్న కొడుకులు. మూడోవాడు పరాయివాడు. వాడు ఎవడో నాకు తెలియాలి. తెలుసుకుని ఏం చేస్తావురా? అది తెలియడం వల్ల ఉపయోగం ఏంటి? చాలా ఉపయోగం ఉందమ్మా. పరాయివాడు భాస్కర్ అన్నయ్య, అభి అన్నయ్య లేక నేనా అనేది తెలుసుకుంటే బోల్డ్ అంత ప్రయోజనం ఉంది. ఏం ప్రయోజనం రా? దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అది తెలియడం వల్ల అనర్థాలు జరుగుతాయే తప్ప ఆనందం ఉండదు. అవునఖిల్, అనవసరంగా మీ ముగ్గురి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడుతుంది. మా మాట విని ఆ ఆలోచనే మానుకో. మీరు ఏం చెప్పినా సరే నేను వదిలిపెట్టను. అతి త్వరలోనే మాలో సొంత వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో కనిపెడతాను. అఖిల్, అఖిల్, ఏంటండి వీడిలా మాట్లాడుతున్నాడు? మన చిన్నోడేనా వీడు? నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా? నాకు భయం వేస్తోందండి. నాకు కంగారుగానే ఉంది జయంతి. ఈ మధ్య అఖిల్లో మార్పు వస్తోంది. అదే వాణ్ణలా మాట్లాడిస్తోంది. మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేసైనా సరే అఖిల్కి నిజం తెలియకుండా ఆపండి, లేదంటే ఈ ఇల్లు ముక్కలవుతుంది. మధ్య ఈ ఇంట్లో భార్యాభర్తల మధ్య కలహాలు వస్తున్నాయి. మనుషుల మనస్తత్వాల్లో మార్పులు వస్తున్నాయి. రోజుకో దుర్వార్త వినాల్సి వస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఈ ఇబ్బందులన్నీ త్వరగా తొలగిపోయి అందరూ మనశ్శాంతిగా ఉండేలా చూడు తల్లి. ఏంటి వసు, ఏదో శబ్దం వినిపించింది? తులసి కోటకి పూజ చేస్తుంటే కాకొచ్చి హారతి పళ్ళాన్ని తన్నేసి వెళ్ళిపోయిందక్క. ఏంటి, కాకి తన్నేసిందా? అవునక్క, చాలా భయం వేసింది. కాకులు ఇంటికి రావడమే అపశకునం. అలాంటిది హారతి పళ్ళాన్ని తన్నేసి వెళ్ళిందంటే ఈ ఇంటికి ఏదో పెద్ద ప్రమాదం రాబోతోంది వసు. ఏమంటున్నావు అక్క? పెద్ద ప్రమాదం రాబోతుందనా?
అంటే వసు, నువ్వేం కంగారు పడుకో. అప్పుడప్పుడు ఇలాంటి అపశకునాలు జరుగుతూ ఉంటాయి. నువ్వేం పట్టించుకోకు వసు. ఇప్పటికే ఇంట్లో ఎన్నో చెడు సంఘటనలు జరుగుతున్నాయక్క. అఖిల్ మన మాట వినకపోవడం, నేను తల్లిని కావడం అత్తయ్యకి ఇష్టం లేకపోవడం, నేను హాస్పిటల్ పాలవ్వడం, దీపావళి రోజు టపాసుల ప్రమాదం, ముగ్గురు కొడుకుల్లో ఒకరు పెంపుడు కొడుకు అని చెప్పడం. ఈ ప్రమాదాలు చాలా ఉన్నట్టు ఇంకో పెద్ద ప్రమాదమా? భయపడకు వసు. ఊరికే అన్నాను. పక్షులన్నాక ఇంటివైపు రాకుండా ఉంటాయా? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అనవసరంగా నీ మనసుని కష్టపెట్టుకోకు. దీనికి సరైన నివారణ ఉంటే చెప్పక్క, వెంటనే చేస్తాను. ఏమీ చేయనవసరం లేదు వసు. నువ్వు తులసికోటకు పూజ చేసావు కదా, ఆ అమ్మవారే అంతా చూసుకుంటారు. నువ్వేం టెన్షన్ పడకు. పద ఇంట్లోకి వెళ్దాం. ఏంటి విషయం అభి? ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నాను నాన్న. ఇన్నాళ్ళు మన సంస్కృతి ఈవెంట్స్లో నేను ఒక్కనే మెయిన్గా ఉండి అన్నయ్య అఖిల్ నామినీస్గా ఉండేవారు. ఇప్పుడు మా ముగ్గురికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేలా డాక్యుమెంట్స్ తిరగరాయించుకొచ్చాను. దేని గురించి మాట్లాడుతున్నారా ఆంటీ? అఖిల్ పోరాట ఫలితమే అభి ఒక్కో మెట్టు దిగొస్తున్నాడు. ఇకపై కంపెనీలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. మేము ముగ్గురం సమానమే. ముగ్గురికి చెక్ పవర్ ఉంటుంది. ఎవరికి ఈవెంట్ వచ్చినా ముగ్గురం కలిసి చేస్తాం. లాభాల్లో ముగ్గురికి ఈక్వల్ షేర్ ఉంటుంది. ఇది లైఫ్ టైం అగ్రిమెంట్. చాలా మంచి పని చేశావు అభి. ఇప్పుడెవరూ బాధపడాల్సిన అవసరం ఉండదు. నువ్వు చేసింది మంచి పనే గాని ఆస్తి పంపకాలు ఇప్పుడెందుకు అభి? అవసరమేనమ్మా. మా ముగ్గురులో ఎవరికి పెంపుడు కొడుకు అన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ రాకూడదు. మీ దృష్టిలో మేము ముగ్గురం ఎలా సమానమో మాకు కూడా మేము ముగ్గురం సమానమే అన్న ఫీలింగ్ రావాలి. అందుకే ఇలా రాసాం. నీ ముందు చూపుని నేను గమనించలేకపోయాను. నిజంగా ఇది మంచి పనే. అన్నయ్య అఖిల్, ఈ డాక్యుమెంట్స్ పైన మన ముగ్గురం సైన్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత లాయర్ గారితో మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయిస్తాను. ఓకే, సైన్ చేయండి. సంతోషమే కదా భాస్కర్, సంతకం పెట్టు. పర్ఫెక్ట్. అఖిల్, నువ్వు కూడా అఖిల్, ఏంటిది? మీ సైన్ అవసరం లేదు మిస్టర్ అభిరామ్. ఏంట్రా అన్నయ్యని పేరు పెట్టి పిలుస్తున్నావు? అతను నాకు వరుసలో పెద్దవాడు కావచ్చమ్మా, అన్నయ్య మాత్రం కాదు.
ఏం మాట్లాడుతున్నావు అఖిల్? అభి నీకు అన్నయ్య కాకపోవడం ఏంటి? ఇతను మీ కన్న కొడుకా నాన్న? ఇతని నువ్వు 9 మాసాలు మోసి కన్నావమ్మా? మీరితన్ని కేవలం పెంచారంతే, కనలేదు.